దుబాయ్ వేదికగా జరుగుతోన్న ప్రతిష్టాత్మక దుబాయ్ ఎయిర్ షోలో శుక్రవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భారత వైమానిక దళానికి చెందిన స్వదేశీ తేలికపాటి యుద్ధ విమానం తేజస్ కూలిపోయింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:10 ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అల్ మక్తుమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరుగుతున్న ఎయిర్ షోలో ప్రదర్శన ఇస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. తేజస్ విమానం విన్యాసాలు చేస్తుండగా అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి నేలను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలం నుంచి భారీగా మంటలు, దట్టమైన నల్లటి పొగ ఆకాశంలోకి ఎగిసిపడింది. ఈ దృశ్యాన్ని ఎయిర్ షో చూస్తున్న వేలాది మంది ప్రేక్షకులు ప్రత్యక్షంగా చూసి షాక్కి గురయ్యారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో భద్రతా సిబ్బంది, అత్యవసర సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. ఈ ప్రమాదంలో పైలట్ పరిస్థితిపై ఇప్పటికీ స్పష్టమైన సమాచారం తెలియరాలేదు. విమానం కూలిపోయే ముందు పైలట్ సురక్షితంగా బయటకు దూకాడా లేదా అనే దానిపై ఇంకా అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది. భారత వైమానిక దళం నుంచి ఈ ఘటనపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. తేజస్ అనేది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన సింగిల్ సీట్ తేలికపాటి యుద్ధ విమానం. ప్రపంచ వేదికపై భారత దేశీయ విమానయాన సామర్థ్యాన్ని చాటి చెప్పడానికి తేజస్ను దుబాయ్ ఎయిర్ షోకు తీసుకువచ్చారు. ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా వైమానిక దళాలు, 1500 మందికి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొనే ఈ ఎయిర్ షోలో ఈ ప్రమాదం జరగడం విచారకరం. ఈ ఘటన భారత రక్షణ రంగానికి తేజస్ ఎగుమతి ప్రయత్నాలకు ఒక ఎదురుదెబ్బగా పరిగణించవచ్చు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే దుబాయ్లోని అల్ మక్తుమ్ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో అత్యవసర సైరన్లు మోగాయి. విమానం కూలిపోయిన ప్రదేశం నుంచి దట్టమైన పొగ కారణంగా ప్రేక్షకులు ఆందోళన చెందారు. నవంబర్ 17న ప్రారంభమైన ఈ ద్వైవార్షిక దుబాయ్ ఎయిర్ షో చివరి రోజుల్లో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటన తేజస్ చరిత్రలో జరిగిన 2వ ప్రమాదంగా నిలిచింది. గతంలో 2024 మార్చిలో రాజస్థాన్లోని జైసల్మేర్ సమీపంలో ఒక తేజస్ యుద్ధ విమానం కూలిపోయింది. అప్పట్లో పైలట్ సురక్షితంగా బయటపడగలిగాడు. అయితే దుబాయ్ ప్రమాదంలో పైలట్ పరిస్థితిపై నెలకొన్న సందిగ్ధత అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఎయిర్ షోకు ముందు తేజస్ MK1లో ఆయిల్ లీకేజీ జరిగిందంటూ సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారాలను ప్రభుత్వం ఇప్పటికే ఖండించింది. PIB ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఆ దృశ్యాలు కేవలం తేమ కారణంగా ఏర్పడిన కండెన్స్డ్ వాటర్ను బయటకు పంపే సాధారణ ప్రక్రియ అని స్పష్టం చేసింది. ఇటువంటి ఫేక్ ప్రచారాల మధ్య ఈ ప్రమాదం జరగడం మరింత చర్చకు దారితీస్తోంది. తేజస్ అనేది 4.5వ తరం మల్టీ రోల్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది MiG-21 వంటి పాత విమానాల స్థానాన్ని భర్తీ చేయడానికి భారత వైమానిక దళానికి కీలకం. దీని విశ్వసనీయతను ప్రపంచానికి చూపించడానికి ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు.